హలో అందరికీ, నా స్టైల్లో పెప్పర్ చికెన్ చేస్తున్నానండి. చూసేయండి, అలానే చూస్తూ నా సాంగ్ వినండి. కనుల ఎదుట కలలు ఫలము నిలచినది తందాన సుధ చిందేనా. కలలు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా, మది మురిసేనా. తనను ఇక ఎల్లాగైనా కల్లారానే చూడాలి, పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి. మధుర లలన మదన కులన కమల వదన అమల సదన వదల తరమా మదికి వశమా చిలిపితనమా చిత్రమైన బంధమాయ అంతలోన అంతులేని చింతన అంతమంటూ ఉన్నదేనా. వెన్నెల్ల హాయ్ హాయ్ మల్లెల్ల హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. తప్పెట్లు హాయ్ హాయ్ తంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. మే నెలలో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా. హాయి గుండె చాలు నన్ను వెయ్యి మాటలు ఎందుకండి. చాలా ఇష్టం కదా ఈ సాంగ్. 90s కిడ్స్కి అయితే తెలుస్తుందండి. చాలా బాగుంటుంది కదా సాంగ్. నెక్స్ట్ సెకండ్ చరణం పాడుకుందాము. గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి, ఏం కావాలి. మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి, ఏం చెయ్యాలి. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే. స్పెషల్ మనిషైనా కూడా మనకేముంది మామూలే. కలలు తెలుసా ఏమో బహుశా కవిత మనిష కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది. కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ ఉంది, మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది. వెన్నెల్ల హాయ్ హాయ్ మల్లెల్ల హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. మే నెలలో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా. హాయి గుంటే చాలు నండి వెయ్యి మాటలు ఎందుకండి. నా సాంగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, చాలా బాగుంటుంది కర్రీ అయితే. పెప్పర్ వేసుకొని తింటే ఏమన్నా కోల్డ్ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అసలు ఎగిరిపోతుందండి. అంత అంటే అంత బాగుంది, మంచి ఘాటుగా ఉంది. అలా అని స్పైసీ అయితే ఎక్కువ ఏం లేదు, చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. వెళ్తూ అయితే ఒక లైక్ చేసుకోనండి. పెప్పర్ పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసానండి. వేసాక కొంచెం కలిపేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం కదా, కొత్తిమీర వేసేసుకోవటమే. వేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి, ఆహా అద్భుతంగా ఉంటుంది. ఇలా సింపుల్ ప్రాసెస్లోనే చేసుకుంటేనే కర్రీస్ ఒక్కొక్కసారి చాలా బాగా కుదురుతాయి కదా. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తానని నేను భావిస్తున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. కూర అయితే అయిపోయిందండి. చూసారు కదా ఎలా వచ్చిందో, చాలా బాగా కుదిరింది. ఇంకా సర్వ్ చేసేసుకొని వేడి అన్నంలో వేసేసుకొని మంచిగా తినేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. మనం కష్టపడేదే మన కడుపు నిండడం కోసం. కడుపు నిండా తిని హ్యాపీగా ఉంటే ఏది రాదు. చూసారు కదా, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి.